డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. కానీ ఇప్పుడు కొత్త ఇంటర్నేషనల్ స్టేడియం మన అమరావతిలో కట్టని స్పోర్ట్స్ సిటీలో కట్టని నిర్ణయించాం. మేము గ్యారీ స్ట్రీట్కి కానీ మిథాలీ రాజుకి కానీ చెప్పడం ఏంటంటే మాకు నెక్స్ట్ 3 ఏళ్ళలో మన ఇండియా నెంబర్ 1 అయ్యే టీమ్స్ తయారు చేయాలన్నది. అంచేతే విజయ్ హజారే టోటల్ యంగ్ టీమ్ని ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో నూతన భవనంలో ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకచోట చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని. రాష్ట్రం మొత్తం మీద గేమ్ సిద్ధం చేసే విధంగా మేము ఎపెక్స్ బాడీ ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియంలో మేము గేమ్ డెవలప్మెంట్ ఆఫీస్ మొత్తం కూడా 2 ఆఫీసులు ఉండబోతున్నాయి. ఒకటి అమరావతిలో, ఒకటి విశాఖపట్నంలో. విశాఖపట్నంలో గేమ్ డెవలప్మెంట్ ఆఫీసు, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ విజయవాడలో. ఈ 2 ఆఫీసుల నుంచి కార్యక్రమాలు మొత్తం స్టేట్ మొత్తం నిర్వర్తించబడతాయి. విశాఖపట్నం మనం వచ్చిన సమయం కాడి నుంచి ఇప్పటికి స్టేడియం డెవలప్మెంట్లో మేము ఎపెక్స్ బాడీ మేము ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గేమ్ డెవలప్మెంట్ కృషి చేస్తున్నాం. ముందుగా విశాఖపట్నం స్టేడియంని రెనోవేట్ చేయడం జరిగింది. విశాఖపట్నం స్టేడియంలో మీరు చూస్తే ఇవాళ చక్కటి డ్రెస్సింగ్ రూములతో, చక్కటి రెస్ట్ రూములతో, చక్కటి బాక్సులతో, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రెనోవేషన్లో పాత్రికేయ బాక్సెస్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఒక నెల రోజుల దాంట్లో అది కూడా బాగవుతుంది. చివరిగా ఆ బీ గ్రౌండ్లో ఉన్న రెస్ట్ రూమ్స్ తయారు చేయడం కాడి నుంచి బీ గ్రౌండ్ని కూడా ఏ గ్రౌండ్కి సమానంగా తయారు చేయడం జరిగింది. వీటికి తోడు ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టేడియంలో రేపు చైర్స్ కూడా మార్చి విశాఖపట్నం స్టేడియంకి అన్ని వసతులు కల్పించి, మనం చూస్తే గత సంవత్సర కాలం నుంచి మా సెక్రటరీ గారు సానా సతీష్ గారి సహకారంతో బీసీసీఐ నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా గత 10 సంవత్సరాలు విశాఖపట్నానికి ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో దానికి 2 మ్యాచ్లు ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. వీటికి తోడు ఉమెన్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ మ్యాచెస్ కూడా 20 రోజులు విశాఖపట్నంలోనే జరిగినాయి. ఆ సమయంలో గౌరవ మంత్రి లోకేష్ గారు విశాఖపట్నం స్టేడియంకి వచ్చి ఇవాళ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ సాగర బాధలు తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వీటన్నిటికీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియంని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం. త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక 50 రూములు వచ్చి మ్యాచ్లు విరివిరిగా జరిగే విధంగా, ఇప్పుడు మనం చూస్తే సీజన్లో 150 రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియం 150 రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం అతి త్వరలో. ఒక 4-5 నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో, మూలపాడులో, విశాఖపట్నంలో, అంతేకాకుండా కడపలో 4 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం. ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్ మేము మూలపాడులో ప్రారంభించబోతున్నాం. మూలపాడు స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక 50 రూములు కొత్తగా వేసి అక్కడే ప్లేయర్లు ఉండి అక్కడే తర్ఫీదు పొందే విధంగా మేము స్టేడియంని డెవలప్ చేస్తున్నాం. అది కూడా టెండర్లు వేయడం జరిగింది. త్వరలో 5-6 నెలల్లో దానికి కూడా ప్రారంభం చేస్తాం.
ఇక కడప స్టేడియంకి ఉన్న చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి, వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది. కడపలో వచ్చే మ్యాచ్ జరగాలంటే వచ్చే ఇబ్బంది రూమ్స్ లేవు. ఆ రూమ్స్కి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆల్రెడీ స్టేడియంలో 30 రూమ్లు ఉన్నాయి, మిగతా ఒక 50 నుంచి 70 రూమ్లు వచ్చే విధంగా తయారు చేయబోతున్నాం. అట్లా పలు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో గేమ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రూరల్ క్రికెట్, రూరల్ టాలెంట్ సర్చ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టాం. ఆ రూరల్ టాలెంట్ సర్చ్ అనే ప్రోగ్రాంలో మేమందరం కూడా ఇవాళ రూరల్లో ఉన్న క్రీడాకారుల్ని ప్రతిభను వెలికి తీయాలని చెప్పి దాదాపు 82 రూరల్ నియోజకవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న రూరల్ నియోజకవర్గమే మా దగ్గర ఉన్న కోచ్లు కానీ, మా దగ్గర ఉన్న ఓల్డ్ ప్లేయర్లతో కానీ, మా దగ్గర ఉన్న వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గం మొత్తం 2 రోజులు క్యాంప్ పెట్టి మంచి చక్కటి బ్యాట్స్మెన్ను కానీ, చక్కటి బౌలర్లను కానీ, అన్నిటికన్నా చక్కటి ఫీల్డింగ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక కోచింగ్ క్యాంపులు సమ్మర్లో 3 నెలలు కోచింగ్ క్యాంపులు పెట్టి రూరల్లో ఉన్న ప్రతిభను వెలుగు తీయడానికి మేము కృషి చేస్తున్నాం. రూరల్ క్రికెట్ అని మేము అనుకుంటాం. మేమందరం కూడా రూరల్ అండ్ క్లీన్ క్రికెట్ అనే దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి రూరల్లో కూడా ఇటువంటి విధంగానే చేసి రూరల్లో ఉన్న అవకాశాలు లేని వారికి ఎంతోమందికి అవకాశాలు ఇద్దాం అనుకుంటున్నాం. మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేసాం. ఏపీఎల్ మేము చెప్పిన 10 మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు. ఏపీఎల్లో సుమారు దాదాపు 20 మ్యాచ్లు కండక్ట్ చేసాం విశాఖపట్నం స్టేడియంలో. ఏపీఎల్లో ఎంతోమంది పేద, అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు. బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఒక విదేశీ కోచ్ని కూడా తీసుకొచ్చి పెట్టిన ఫస్ట్ ఇదేదన్నా ఉంటుందే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే. తప్పకుండా రాబోయే కాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి మాకు ఆంధ్ర క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 ఇచ్చాం. వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డి గారిని కానీ, లేకపోతే మన ఈ మధ్య మనం చూసాం చాలా శ్రీచరణి కానీ చాలామంది మహిళా క్రికెటర్లను మనం సపోర్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మేము ఫైనాన్షియల్ సపోర్ట్ 15 లక్షలు ఇచ్చాం. వాళ్ళకి టోర్నమెంట్ కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే మేము మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన జరిగింది. మా అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో, ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఉత్తేజపరిచారో, అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. తప్పకుండా 20 రోజులు వాళ్ళు విశాఖపట్నాన్ని వాడుకుంటాం, విశాఖపట్నంలో తర్ఫీదు పొందడం మేము చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము రాబోయే కాలంలో రూరల్ క్రికెట్నే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది క్రికెట్, ప్లేయర్లకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త కోచ్లను తీసుకురావడం, కొత్త సపోర్ట్ స్టాఫ్ని తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ వేరు. చిన్ని గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారుల్ని మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచ్ని తీసుకురావడం జరిగింది, గ్యారీ స్టీడ్ అని. ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫారిన్ కోచ్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది. ఈ 2 తీసుకురావచ్చినప్పుడు చాలామంది బయట నుంచి కామెంట్ చేశారు, ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మేము వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఉమెన్లో కానీ మెన్లో కానీ వచ్చిన
రిజల్ట్స్ వివిధ ఏజ్ గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో అన్నిట్లోనూ ముందండి ఉన్నాం. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. మనం ఇది హైయెస్ట్ సక్సెస్ రేటు. అదే ముస్తాక్ అలీలో మనం నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మనం నెంబర్ 3 పొజిషన్లోకి వెళ్ళే పొజిషన్ లేదు. అలాగే అండర్ 19 మనం నాకౌట్స్కి వెళ్ళాం. ఉమెన్లో అండర్ 19 ఫైనల్స్కి వెళ్ళాం. అలాగే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఈసారి చాలా పారదర్శకత్వంగా ఇప్పుడు నాకు కానీ మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ విపరీతమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నా కూడా మేము ఏం చెప్పేసామంటే క్రికెట్ అన్నది పారదర్శకంగా ఉండాలి. మేము ఈ కార్యవర్గం తీసుకున్న రోజున మా నాయకులు నారా లోకేష్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఏ విధమైన రాజకీయ తలవద్దులకు క్రీడల్లో తీసుకురావద్దు, ఓన్లీ ప్రతిభనే ముందుకు తీసుకుని ముందుకెళ్ళండి అని చెప్పారు. ఆ ఉద్దేశంతో మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ముందుకెళ్ళడం జరిగింది. అదే ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ రిజల్ట్లో మీరు చూస్తే మనకి శ్రీచరణ్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ ఇప్పుడు ఏపీఎల్లో చాలామంది కొత్త క్రీడాకారులు ముందుకు రావడం జరిగింది. ఏపీఎల్లో చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఒక కొత్త తరహా ఆలోచనతో అసలు టాలెంట్ అనేది స్టార్ట్ అయ్యేది అండర్ 14 ఏజ్ గ్రూప్లో. అండర్ 14 ఏజ్ గ్రూప్లో టాలెంట్లో చాలామంది మా పిల్లలు బాగా ఆడుతున్నారు, మా వాళ్ళకి ఛాన్స్ రాలేదు అన్నది వచ్చింది. అంచేత కొత్త తరహాలో టాలెంట్ హంట్ అండర్ 14 ఏజ్ గ్రూప్లో చేయడం జరిగింది. ఈ అండర్ 14 ఏజ్ గ్రూప్లో సెలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండోసారి మాకు ఎవరికి అన్యాయం జరిగింది, మాకు సరిగ్గా ఇవ్వలేదు అన్న ఫీలింగ్ లేకుండా, అదేవిధంగా ఇంకా టాలెంట్ ఎక్కడన్నా రూరల్ ఏరియాలో ఉందని చెప్పి ప్రతి జిల్లాలోనూ 100-200 మంది క్రీడాకారులు మళ్ళీ నిన్నటి నుంచి చూడటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కడ ప్రతిభ మనం ఎక్కడన్నా మర్చిపోయి ఎక్కడన్నా ఈ విషయంలో మనం చూడలేకపోయాం, మన సెలెక్టర్లు సరిగ్గా చూడలేకపోయారు, లేకపోతే మన వాళ్ళు సరిగ్గా రెండో అవకాశం కూడా అండర్ 14 ఏజ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దిస్ అండర్ 14 ఏజ్ గ్రూప్ ఈజ్ ప్రైమ్ గ్రూప్. అక్కడే మన టాలెంట్ని పట్టుకోగలం. అలాగే రాష్ట్రం మొత్తం మీద ఒక 6గురుని పర్యటించి డిఫరెంట్ జిల్లాల్లో చేస్తాం జరుగుతుంది. దీనివల్ల అండర్ 14 ఏజ్లో మళ్ళీ కొత్త టీంని తీయటం, దానివల్ల ఏంటంటే అసలు టాలెంట్ ఎక్కడ ఉంది, అవసరమైతే 2 టీములు తీస్తాం, 2 టీములు తీసి వివిధ రాష్ట్రాలకి ఎంత క్రికెట్ ఆడించగలమో చిన్నపిల్లల్ని అది క్రికెట్ ఆడించాలన్నది మా కార్యక్రమం. ఈ క్రికెట్ విషయంలో ఈ విధంగా వివిధ కొత్త తరహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి క్రీడాకారులు ఆంధ్ర నుంచి రేపొద్దున ఇండియా ఆడే క్రీడాకారులు వస్తారని ఆశిస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఎందుకంటే రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే చుట్టుపక్కల ఉన్న స్టేడియంస్ డెవలప్మెంట్కి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడి నుంచి దొరుకుతుంది. ఎక్కడా కూడా మేము మారట్లా. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇక్కడ, గేమింగ్ ఆఫీస్ విశాఖపట్నం. మీరు ఒక ప్రశ్న అడిగే ముందు అఖిల్గా, లాస్ట్ సంవత్సరంలో ఎంతమంది రాష్ట్రానికి ఆడారు మేము వచ్చిన తర్వాత? అంటే విమర్శలు కన్నా నేను ఎందుకు పర్టికులర్ చెప్పింది, మా చిన్ని గారు చెప్పింది, అసలు రిజిస్టర్ ఆఫీస్ అన్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి గుంటూరు రిజిస్టర్ ఆఫీస్ అది ఎప్పుడు మారలే. ఇవాళ మారలేదు, లాస్ట్ వాళ్ళు మార్చలేదు. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అక్కడికి మార్చుకున్నారు తప్ప ఎప్పుడు కూడా రిజిస్టర్ ఆఫీస్ అన్నది యాజ్ పర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఎప్పుడు మారదు. సరే సార్ ఏ స్టేట్లో లేకపోవడం లేదు సార్. బీసీసీఐ ఆఫీసు బాంబేలో ఉంటే ట్రెజరర్ ఆఫీస్ ఢిల్లీలో ఉండేది. మీరు అంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ట్రెజరర్ ఆఫీస్ ఢిల్లీలో ఉండేది. ఎవరు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటే అక్కడ, కానీ స్టేడియంలో ఉండేవాళ్ళు ఎప్పుడు క్రీడలను ప్రోత్సహించో స్టేడియంలో ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే కోరుకుంటున్నారు, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమైతే స్టేడియం ప్రభుత్వం కనుక స్థలం మేమన్నీ కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సహాయంతో మేము ఆల్రెడీ బీసీసీఐలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకో స్టేడియం ఉండాలని. ఆ స్టేడియంకి చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం కూడా స్పోర్ట్స్ సిటీలోనే ఉంటే బాగుంటుందనే వారి ఆలోచనతోనే మేము ఆగాం. తప్పకుండా రేపు అమరావతి సెకండ్ ఫేజ్లో స్పోర్ట్స్ సిటీకి స్థలం ఇస్తున్నారు. దాంట్లోనే అన్నిటికన్నా ముందుగా వచ్చే 3 సంవత్సరాల్లోనే ఇక్కడ స్టేడియం పూర్తయి, స్థలం ఇచ్చిన 3 సంవత్సరాల్లోనే స్టేడియం పూర్తవుతుందని తెలియజేస్తుంది.
ఇప్పుడు ఆ స్టేడియం ఎందుకు పనికిరాకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించి గతంలో అంటే ఆ ప్రారంభం దగ్గర మొదలు పూర్తయ్యేంత వరకు చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు. దాని మీద మీరు అంటే ఇప్పుడున్న కొత్త బోర్డు మీ సభ్యులు దానికి ఎంక్వైరీ అనేది అంటారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆ స్టేడియంని మేము అందుబాటులో తీసుకురాబోతున్నాం. ఇప్పుడు అది 6 రోజులకు ఉన్న బీసీసీఐ స్టాండర్డ్స్కి అది సరిపోతుంది, కానీ వాళ్ళు ఉన్న స్టాండర్డ్స్ అన్నీ మారిపోయినాయి. ప్లస్ రెండోది ఏంటంటే ఉన్న స్టేడియంని ఏ విధంగా బాగు చేసుకోవాలి, మా ఎసెట్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని తీసుకురావాలని మేము ఆలోచిస్తాం. కాబట్టి ఆ స్టేడియంని మొత్తం రెనోవేట్ చేస్తున్నాం. ఆల్రెడీ టెండర్లు వేసాం, త్వరలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి, ఇవాళ ఉన్న మంగళగిరి స్టేడియంలోనే 365 రోజులకి 150 రోజులు మ్యాచ్లు జరుగుతాయి. వీటికి తోడు ఇప్పుడు ఉన్న స్టేడియంలో మేము ఇంకొక 50 రూములు మనం కట్టగలిగితే ఆ 50 రూములు ఫెసిలిటీ ఇవ్వడం వల్ల 200 నుంచి 225 రోజులు ఆ స్టేడియం యూటిలైజేషన్ కాదు. వీటికి తోడు ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా, సినిమా వాళ్ళు అందరూ కూడా స్టేడియంలు కావాలి మేము ఆడుకుంటాం, కానీ అంటే మేము స్టేడియం టైం ఇది కూడా ఇవ్వలేకపోతాం, అవైలబిలిటీ దొరకలేదు. కాబట్టి మంగళగిరి స్టేడియంతో పాటు మూలపాడు స్టేడియంను కూడా తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి 2 స్టేడియంలు మనం గనక ప్రజలకు గనక ఇవ్వగలిగితే 365 రోజులు మంగళగిరి స్టేడియం అనేది ఎప్పుడు ఉంటుంది. దానికి ఒక స్పోర్ట్స్ సెంటర్ అంటే మిగతా క్రీడలు కూడా దాంట్లో ఉండే విధంగా మేము డెవలప్ చేయాలి. ఒక్క నిమిషం సార్. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రానికి ఒకటే ఇంటర్నేషనల్ స్టేడియం. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీ స్టేట్లో రాష్ట్రానికి ఒకటే ఇంటర్నేషనల్, మనము 2 ఇంటర్నేషనల్ స్టేడియం మనకి ఇస్తా అన్నారు. మనం ఒక్కడమే స్పెషల్గా మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న అందరికీ ఉన్న మంచి రిలేషన్తో 2వ స్టేడియం, ఆ 2వ స్టేడియం అమరావతిలో మనం కొత్త స్టేడియం స్పోర్ట్స్ సిటీలో కట్టాలని నిర్ణయించాం. ఇప్పుడు మనం 2 స్టేడియంల మించి మన మంగళగిరిలోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుందంటే మనకి ప్రతి చోట గ్రౌండ్స్ కావాలి. మంగళగిరి గ్రౌండ్ని మనం ఒక ఎక్సలెన్సీ సెంటర్ కింద మారుద్దామని చెప్పేసి మేము అందరూ ఆలోచించాం. అక్కడ ఒక 50 రూములు కట్టి అది మన ఇంటర్నేషనల్ స్టేడియంగా మార్చడానికి ఇదివరకు ఉన్న ప్లాన్ ప్రకారం సరిపోదు, కానీ ఇప్పుడు కొత్త ఇంటర్నేషనల్ స్టేడియం మన అమరావతిలో కట్టడానికి స్పోర్ట్స్ సిటీలో కట్టడానికి నిర్ణయించింది. యాక్చువల్గా మనకి వచ్చేది ఎక్స్ట్రా 2 ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇన్ని 2 స్టేడియంలు పెట్టుకున్నాం అనుకోండి, రాష్ట్రానికి వచ్చే రొటేషన్లో మ్యాచ్లు చూస్తే సంవత్సరానికి ఒక మ్యాచ్ రావడం కష్టం. 2 స్టేడియంలు పెట్టుకుంటే ఒక మ్యాచ్ వైజాగ్కి ఒక మ్యాచ్ ఇస్తే 4 ఏళ్ళకి ఒక మ్యాచ్ వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కట్టామా స్టేడియం కట్టామా ఇదంతా డిఫరెంట్. మనం ఎన్ని మ్యాచ్లు తెచ్చుకున్నాం, ఒక స్టేడియంతో ఈ సంవత్సరం 9 మ్యాచ్లు తెచ్చుకున్నాం, అది మనకి ఇంపార్టెంట్. మనం చిన్న ఇష్యూని అలా మనం అదే మాట్లాడుకుంటే నా ఉద్దేశం అంటే పాత్రికేయ సోదరులందరికీ కూడా ఎంతమంది క్రికెటర్లను డెవలప్ చేస్తున్నాం అన్న దాని మీద మనం చేస్తే అది మా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం ఎంతమంది ఆంధ్ర నుంచి డొమెస్టిక్లో 100 కొట్టారు, ఎంతమంది వికెట్లు తీశారు. దయించి మీ పాత్రికేయులందరూ వాళ్ళ ఫోటోలు వాళ్ళు చూపిస్తే నెక్స్ట్ క్రీడాకారులకి అది ఉత్తేజంగా ఉంటుంది. అది దాని మీద ఫోకస్ చేస్తే, ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే కొత్త క్రీడాకారులను చేయాలి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మా డ్యూటీ, మేము చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. కానీ క్రీడాకారులను డెవలప్ చేయడానికి మీరు కొత్త క్రీడాకారులకి మీ వంతు సహకారం చేయండి, అది మేము చేస్తాం. మంగళగిరి స్టేడియంని ఒక 50 రూములు ప్లేయర్లకి, రంజీ మ్యాచ్లు వచ్చే ప్లేయర్లకి మనం ఇక్కడ రూమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. లోకల్ మ్యాచ్లు రోజు 200 మ్యాచ్లు 200 రోజులు స్టేడియం ఫుల్గా ఉంటుంది. చక్కటి రూములతో పాటు అన్ని స్పోర్ట్స్కి సరిపడా ఆల్రెడీ మనం చూస్తే చక్కటి నెట్స్ ఉన్నాయి. వీటితో పాటు మనం అమరావతికి అతి దగ్గరగా ఉన్న స్టేడియం, విజయవాడకి వెస్టర్న్ బైపాస్ అయితే దగ్గరగా వచ్చే స్టేడియం, గుంటూరు నుంచి కూడా వెస్టర్న్ బైపాస్ అయితే మొదటి దిగితే వచ్చే స్టేడియం, మంగళగిరి నుంచి వచ్చే సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఉంది. దాన్ని బ్రహ్మాండమైన స్పోర్ట్స్ హబ్గా మేము ఆంధ్ర క్రికెట్ మిగతా క్రీడలన్నింటినీ కూడా దాంట్లో పెట్టి ఈ సంవత్సర కాలంలో రేపు రాబోయే అమరావతికి బెస్ట్ స్పోర్ట్స్ సెంటర్ కింద దాన్ని విత్ బెస్ట్ స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియం అలాంగ్ విత్ బెస్ట్ స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్తో సెంటర్గా డెవలప్ చేయబోతుంది. మ్యాచ్లు 200 రోజులు నిర్వర్తిస్తాం. ఇంటర్నేషనల్ మ్యాచ్లు మంగళగిరికి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మీకు పదే గుర్తు చేసేది ఏంటంటే, ఇవాళ ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం ప్రకారం మంగళగిరికి మ్యాచ్లు రావు. దానికోసమే కొత్త స్టేడియం కడుతున్నాం. లేని పక్షంలో మంగళగిరి స్టేడియంని రెనోవేట్ చేసి దాన్ని అభివృద్ధి చేసి ఈ పాటికే తీసుకురాగలిగే వాళ్ళం. అక్కడ ఉన్న కొన్ని దురదృష్టకర పరిస్థితుల వల్ల తీసుకురాలేకపోతున్నాం. చేస్తున్నాం.
ఏపీఎల్ ఆడేది డే అండ్ నైట్ మ్యాచ్లే. ఇవాళ మొత్తం ఇండియా క్రికెట్ లో ఉన్న ముస్తాక్ అలీ మ్యాచ్లు ఆడేది కూడా డే అండ్ నైట్ కి రాబోతున్నాయి. రెండు విషయాలు మీరు వినాలి. తమిళనాడులో 8 స్టేడియంలకి లైటింగ్ ఉన్నాయి. 8 స్టేడియంలకి తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. మేము అదే విధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మంగళగిరి జిల్లా ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికోసమే లైట్లు ఇక్కడ ఒక్క చోటే కాదు, 7 చోట్ల లైట్లు పెట్టబోతున్నాం. మూలపాడులో పెట్టబోతున్నాం, కడపలో పెట్టబోతున్నాం, విజయనగరంలో పెట్టబోతున్నాం. కాబట్టి క్రికెట్ డెవలప్మెంట్లో లైట్లు ఒక భాగం. ఈ లైట్లు లేకపోతే వాళ్ళ క్రికెట్ జరగదు. ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లాగా డే అండ్ నైట్ మ్యాచ్లే జరుగుతాయి. కాబట్టి అన్ని స్టేడియంలో క్రికెట్ మ్యాచ్కి సరిపడా లైట్లు పెట్టుకుని 7 స్టేడియంలు, ఇవాళ 7 ఏపీఎల్ టీంలు ఉన్నాయి. 7 ఏపీఎల్ టీంలకి సరిపడా లైట్లు పెట్టబోతున్నాం. ఏసీఏలో మొత్తంగా ఉన్నారు. ఏసీఏలో మాజీ క్రీడాకారులు లేకపోతే మేము మాకు ఎక్కడ కోచ్ల కాదండి. యాక్చువల్లీ మాజీ క్రీడాకారులందరికీ ఒక అసోసియేషన్ ఉంటుంది గవర్నమెంట్ ఇండియా లెవెల్లోనే, ఐసీఎన్ ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళందరూ దాంట్లోంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎన్నికని మా ఏసీఏలో పెడతారు. అది ఒక సిస్టమ్ మాట. ఏసీఏ నుంచి ఒక మేల్ రిప్రజెంటేటివ్, ఒక ఫిమేల్ రిప్రజెంటేటివ్. ఐసీఏ అనేది ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ అని ఉంది. వాళ్ళందరూ మాజీ క్రికెటర్స్ అందరూ ఉంటారు, దాని నుంచి వస్తారు అన్నమాట. మాజీ క్రికెటర్లు అందరినీ మేము కోచ్లుగా వాడుకుంటున్నాం, రకరకాలుగా వాడుకుంటున్నాం. సార్ మేము క్రీడా డెవలప్మెంట్ మీద ఉన్నాం తప్ప ఇప్పుడు డెవలప్ చేసే విధానం మీద అవినీతిని పట్టించుకోరా అంటే, సార్ యాక్చువల్గా నెగిటివిటీ కన్నా పాజిటివిటీగా వెళ్ళాలని మా లీడర్స్ చెప్పారు. ఆ పాజిటివిటీ మీదే మేము నడుస్తున్నాం. లైట్లు ఎప్పుడు లేవు. పర్మిషన్ కోసం పెట్టారు కానీ కొనలా. అసలు అయినా పర్మిషన్ అప్పుడు లైట్లు లేవు. లైట్లు అనేది లేవు కాబట్టి లైట్లు పెడుతున్నాం. అది కూడా దేశంలో ఏ స్టేడియంలో పెట్టిన అత్యధిక లిస్టులో లైట్లు రాబోతుంది. అది ఇప్పుడు రెండోది, మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త క్రీడాకారుని, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కొత్త విధానాలతో ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ క్రీడను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. తప్పకుండా మీరు ఏమన్నా సలహా సూచనలు ఇస్తే వాటిని పాటిస్తాం. అవినీతి నేను 2 విషయాలు ఇక్కడ ఉండేది, రెండు రకాల విషయాలు. 2014-19 మధ్యలో 2 రకాల అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవాళ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారంలోకి వచ్చినాక అంతకుముందు ఇంకో విషయం చెబుదాం అనుకున్నాం. డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి 10 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. మేము ఈ సంవత్సర కాలంలోనే 50 లక్షలు ఇస్తున్నాం డిస్ట్రిక్ట్ అసోసియేషన్. క్రికెట్ డెవలప్ అవ్వాలి ఎప్పుడూ లేదు, ఒకేసారి క్రికెట్ డెవలప్ అవ్వాలని 10 లక్షల నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి 50 లక్షలు తీసుకొచ్చింది. అది మా కోరిక ఏంటంటే, ఇవాళ పాజిటివ్గా క్రికెట్ని తీసుకెళ్ళాలి. ఇవాళ పాజిటివ్గా రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో పాజిటివ్గా క్రీడలు వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ముందు దృష్టి పాజిటివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేము ఏదన్నా తప్పులు చేస్తే మీరేదన్నా చెప్తే సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా హయాంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తప్పు చేయం. కానీ పాత విషయాలని పదే తోముకుంటాం కన్నా అభివృద్ధిలోకి ముందుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తాం. రెండు విషయాలు. క్రికెట్ విషయంలో నేను సమాధానం చెప్తాను. మీరు ఎక్కడ తప్పు జరిగి ఇక్కడ క్రీడలు వచ్చేసరికి క్రికెట్ ఇప్పుడు దాకా వచ్చింది, ఏ దృష్టికి వచ్చిన డబ్బులు తీసుకున్న దృష్టి మా దగ్గర రాలేదు. మా దృష్టి లేదు. 2 విషయాలు. మా దృష్టిలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లా మా నేను స్టేట్ సెలక్షన్స్ గురించి చెప్తున్నాను. ప్రకాశం జిల్లా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా రాజకీయాల్లోకి వెళ్ళదు. జిల్లా సెలక్షన్ లోకి వెళ్ళదు. మా దృష్టికి రాగానే వెంటనే ఒక నిమిషం మా దృష్టికి కాదు నేను స్టేట్ వైజ్ విషయంలో చెప్పాను. కాదు రెండు విషయాలు ఒక నిమిషం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రమేష్ గారు ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా రాజకీయాల్లోకి జిల్లా సెలక్షన్కి రాదు. జిల్లా అసోసియేషన్లో జిల్లా తీసుకెళ్తాయి. మా దృష్టికి వస్తే తప్పు డెఫినెట్గా సరి చేస్తాం. మీరే చెప్పారు సరి చేసామని. ఇంకా అటువంటిది ఏదన్నా వస్తే పర్సనల్గా మీరు మా దృష్టి తీసుకొస్తే 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటాం. ఎవరున్నారు అంటే మేము ఎవరన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన విషయాలు కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విషయాలు అడిగితే బాగుంటుంది. జిల్లాల్లో ఏదో జరిగిన విషయాలు మేమేం చెప్తాం సార్? మా దృష్టికి వచ్చినవన్నీ మేము తప్పనిసరిగా చేస్తామండి. రమేష్ గారు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మై అర్జ్ ఫస్ట్ క్రీడలను ప్రోత్సహించడానికి మీరు ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయండి. దానివల్ల సార్ తప్పనిసరిగా లోపాలను ఎత్తి చూపండి. అలాగే కొత్తగా వచ్చే క్రీడాకారుల్ని ప్రోత్సహించండి. ఏది మా దృష్టికి వచ్చినా కూడా మేము వెంటనే తప్పనిసరిగా. కాకపోతే మీడియా ప్రేక్షకులందరికీ ఒకటే చెప్తున్నా, ఏదో ఆరోపణలు చేయటం కన్నా మాకు గనక ఇచ్చి మేము యాక్షన్ తీసుకోలేకపోతే మీరు ఆరోపణ చేయాలి. కానీ ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో జిల్లాలో ఏ మూలో జరిగిందంటే మా దృష్టికి రాని విషయాలకు మేము చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో జరిగే లోపాలను మమ్మల్ని మీరు అడిగితే బాగుంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి సంబంధం లేని జిల్లా అసోసియేషన్ లో జరిగే లోపాలని జిల్లాలో ఎత్తి చూపి సీరియస్ గా దాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకే ఇన్ఫర్మేషన్ లేదు, రావట్లేదని అనుకుంటున్నాం. మేము రావట్లేదు అనుకుంటున్నాం. ఈవెన్ సీఎం పేషీకి కూడా లేదు, మాకు లేదు, ఎవరికి లేదు ఇన్ఫర్మేషన్. ఏదన్నా వస్తున్నారంటే తప్పకుండా ముందుగా మీ దృష్టికే తీసుకోండి. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ విజయ్ హజారే వచ్చేసరికి ఇప్పుడు ముస్తాక్ అలీ, రంజీ ట్రోఫీ చాలా బాగా ఆడారు మన ఆటగాళ్ళు. అలాగని చెప్పేసి మనం వాళ్ళనే విజయ్ హజారేలో కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటే యంగ్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయ్యి స్టాండ్లో వెనకాల బెంచ్ మీద ఉన్నారో వాళ్ళందరికీ మాకు అవకాశం రావట్లేదు, వాళ్ళు బాగా ఆడుతున్నారు మాకు అవకాశం రావట్లేదు అంటున్నారని చెప్పేసి విజయ్ హజారేలో అందరికీ సీనియర్స్ని కూర్చోబెట్టి అందరికీ యంగ్ వాళ్ళకి ఇచ్చాం. యాక్చువల్గా ఈ ఛాన్స్ ఫస్ట్ టైము యంగ్ జనరేషన్కి విజయ్ హజారేలో ఇచ్చాం. ఏంటంటే అవర్ విజన్ ఈజ్ యంగ్ టీమ్ ఫర్ నెక్స్ట్ 2-3 years. మేము గ్యారీ స్ట్రీట్కి కానీ మిథాలీ రాజ్కి కానీ చెప్పడం ఏంటంటే మాకు నెక్స్ట్ 3 ఏళ్లలో మన ఇండియా నెంబర్ 1 అయ్యే టీమ్స్ని తయారు చేయాలన్నది. అంచేతే విజయ్ హజారే టోటల్ యంగ్ టీమ్ని ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రేపు 28వ తారీఖు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 మ్యాచ్ విశాఖపట్నం స్టేడియంలో జరగబోతుంది. 28వ తారీఖు షెడ్యూల్స్ ఇప్పుడున్న షెడ్యూల్స్ ప్రకారం షెడ్యూల్స్ రిలీజ్ అయినాక అసలు అన్నిటికన్నా గొప్ప విషయం 9 మ్యాచ్లు వచ్చావు. ఇంకా అంతకన్నా ఎక్కువ విషయం మీరు చూస్తే హైదరాబాద్ స్టేడియంకి ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో సంవత్సరంలో మనకి 10 ఏళ్ళలోనే రాలేదండి. లాస్ట్ 10 ఏళ్ళలో రాలేదు. 10 ఏళ్లలో వచ్చిన దాంట్లో డబల్ తెచ్చాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో 2 స్టేడియంలు అవుతాయి. కాబట్టి చక్కగా ఇంకా మరిన్ని మ్యాచ్లు వచ్చేటట్టు కృషి చేద్దాం. థ్యాంక్ యూ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.